హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ లొకేషన్లో కొత్తగా జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది ఫార్మా ఫీల్డ్కి సంబంధించి. దాని గురించి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం మన వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే వ్యూవర్స్ వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు నోటిఫికేషన్ కూడా చూద్దాము ఫ్రెండ్స్. చూడండి, ఎంనిఎల్ ఫార్మా అని చెప్పి కంపెనీ పేరు ఉంది. కంపెనీలో ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ ఇంకా ఇంజనీరింగ్, ఈ 4 డిపార్ట్మెంట్స్లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఫుల్ఫిల్ చేయడం కోసం వీళ్ళు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. ఫ్రెషర్స్ని ఎక్స్పీరియన్స్ని తీసుకుంటున్నారు. 15th రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, 15th డిసెంబర్ రోజు. ఓకే, వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా హైదరాబాద్లోనే ఉంది. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళందరూ ఈ జాబ్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జాబ్ లొకేషన్ వచ్చేసి జడ్చర్ల, హైదరాబాద్ నుంచి నియర్ బై ఉంటుంది ఫ్రెండ్స్. జడ్చర్ల అనే లొకేషన్ టౌన్. ఈ ఏరియాలో మనకి ప్లాంట్ అనేది ఉంది కంపెనీ. ఇక్కడ వేకెన్సీ వర్క్ చేయాల్సి ఉంటుంది ప్లాంట్లో. ఓకే, మనం ఫస్ట్ ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో దీనికి క్వాలిఫికేషన్ చూడండి, డిప్లొమా, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫామ్ ఇంకా ఎంఫామ్. ఈ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఓకే, దీనికి వచ్చేసి 0 to 10 years ఎక్స్పీరియన్స్ అడిగారు ఫ్రెండ్స్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు, 0 అన్నారు కాబట్టి. ఓకే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి డిఫరెంట్ సెక్షన్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది వైల్ వాషింగ్, ఫిల్లింగ్, ఆటోక్లేవింగ్, కంపౌండింగ్, అలాగే లైపోలైజేషన్ అని చెప్పి ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అడుగుతున్నారు. ఆ సెక్షన్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మీరు బేసిక్ మీకు సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది నార్మల్గా. ఓకే, ఇంకా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పగలిగారంటే మీరు ఇంటర్వ్యూలో గ్రాప్ చేయొచ్చు ఈ జాబ్ని. ఓకే, ఇంకా నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ ఫ్రెండ్స్, క్యూఏ. ఈ డిపార్ట్మెంట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ, బీఫామ్, ఎంఫామ్. ఈ వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. 0 to 12 years ఎక్స్పీరియన్స్ అడిగారు. 0 అడిగారు కాబట్టి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కూడా, క్యూఏ డిపార్ట్మెంట్కి. మోస్ట్లీ ఈ క్యూఏ డిపార్ట్మెంట్కి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ ఏమి ఉండదు. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ క్యాండిడేట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీనికి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి కవరింగ్ క్యూఎంఎస్, వ్యాలిడేషన్, ఐపీక్యూఏ అని చెప్పి ఈ సెక్షన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అడిగారు. క్యూఎంఎస్ ఇంకా వ్యాలిడేషన్, ఐపీక్యూఏలో ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉందో వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ బేసిక్ అడుగుతారు మీకు. ఓకే, సేమ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా డిప్లొమా, బీటెక్, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం. దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ 0 to 15 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా. బిఎంఎస్, ప్రాసెస్ ఇంజనీరింగ్ ఇంకా హెచ్విఏసి అని చెప్పి ఈ ప్రాసెస్ ఇంజనీరింగ్ ఈ డిఫరెంట్ సెక్షన్లలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. ఓకే, లాస్ట్లో క్యూసీ డిపార్ట్మెంట్ మెన్షన్ చేశారు చూడండి. ఈ క్యూసీ డిపార్ట్మెంట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ లేదా ఎంఎస్సీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 0 to 10 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇన్ ప్రాసెస్, ఫినిషింగ్ ప్రోడక్ట్, స్టెబిలిటీ, జిఎల్పి, రా మెటీరియల్, ఈ అదర్ సెక్షన్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ సెక్షన్లే ఉంటాయి క్యూసీలో, ఆల్మోస్ట్ అన్ని సెక్షన్లో అవగాహన ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ అయితే డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్, నేను వాటిని గురించి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంటర్వ్యూ డేట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 15th రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సండే రోజు మార్నింగ్ 9:30 నుంచి 4 o'clock వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ వచ్చేసి జడ్చర్ల, హైదరాబాద్ అని చెప్పి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నదే. అక్కడ ఇంటర్వ్యూ అయితే జాబ్ లొకేషన్ అయితే జడ్చర్ల, హైదరాబాద్ ఉంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ద ఆల్టూరిస్ట్ బిజినెస్ హోటల్ నియర్ కిమ్స్ హాస్పిటల్, కొండాపూర్ అని చెప్పి ఈ లొకేషన్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు, ఈ హోటల్లో. ఓకే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ లొకేషన్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఎవరైనా మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే ఈ 2 మెయిల్ ఐడీస్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. anil@mnl.com అని చెప్పి, ఇంకోటి pranati.kadiala@mnl.com అని చెప్పి 2 మెయిల్ ఐడీస్ ప్రొవైడ్ చేశారు. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఈ మెయిల్కి మీరు మెయిల్ చేయొచ్చు. ఓకే,
ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫ్రెండ్ మీ లేటెస్ట్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి, అలాగే ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేసినట్టు లేరు. సో నార్మల్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మాత్రం అవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, ఏవైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉందో, డిగ్రీ ఉంటే డిగ్రీ, ఇంటర్, 10th ఈ మెమోస్ తీసుకెళ్ళండి. అలాగే మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి, అప్డేటెడ్ రెజ్యూమ్, ఈ 3 డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళండి. పక్కగా ఒక 2 కానీ 3 కానీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి, సరిపోతుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను జాబ్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, సో మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.